హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ శిరీష. లాస్ట్ వీడియోలో మా బాబుకి ప్లేన్ అవకాడో తినిపించడానికి ట్రై చేశాను, కానీ హానెస్ట్లీ అనుకున్నట్టు ఏమీ అవ్వలేదు. అప్పుడు మా బాబు సరిగా తినలేదు అండ్ ఉమ్మేశాడు కూడా. అందుకే ఈరోజు ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను, ఒక సింపుల్ కాంబినేషన్తో. అదే అవకాడో మరియు బనానా. కొన్ని పాత వీడియో క్లిప్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ముందు నుండి అన్ని ఫ్రూట్స్ పెట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాను, బాగానే తినేవాడు కూడా. సో ఎలా అలవాటు చేశాను అనేది వీలైతే ప్రతిసారి వీడియో పెడుతూ ఉంటాను. ముందు డైరెక్ట్ ఫ్రూట్ తన చేతికి ఇచ్చేస్తాను. అలా చూస్తూ ఆడుకుంటూ ఆ ఫ్రూట్ టెక్స్చర్ తెలుస్తుంది అని. సో ఈ వీడియోలో అయితే నేను ఒక బాగా పండిన మంచి అవకాడో తీసుకున్నాను. చాలా సాఫ్ట్ అండ్ క్రీమీగా ఉంది. తర్వాత ఒక మంచి పండిన బనానా యాడ్ చేస్తున్నాను దీనికి, న్యాచురల్ స్వీట్నెస్ కోసం. నో షుగర్, నో సాల్ట్, జస్ట్ న్యాచురల్ గుడ్నెస్ అన్నమాట. ఇప్పుడు రెండిటి పల్ప్ తీసి, అవకాడోది పల్ప్ తీసాను, స్కూప్ చేసేసాను. బనానాని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక బౌల్లో తీసేసుకున్నాను. ఇప్పుడు రెండింటిని కలిపి మ్యాష్ చేసేసాను. నా చేతులతోనే కలిపేసాను. చేతులు ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని చేతులతోనే మ్యాష్ చేసేసాను. స్మూత్గా అయ్యేంత వరకు కూడా మంచిగా కలిపేసాను చేతులతో. రెండు ఫ్రూట్స్ కూడా బాగా పండాయి, సాఫ్ట్గా ఉన్నాయి. కాబట్టి నాకు చేతితో మ్యాష్ చేయడానికి చాలా ఈజీ అయిపోయింది. అండ్ రెసిపీ టేస్ట్ని బట్టి చూసుకుంటూ అవకాడో అండ్ బనానా క్వాంటిటీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను నేను. ప్రస్తుతం ఈ రెసిపీ అయితే ఒక ఫుల్ బనానా పట్టింది. బాగా పండిన పెద్దది, మంచి సైజులోనే ఉంది బనానా. పెద్ద బనానా పట్టింది. కొంచెం అవకాడో మిగిలిపోయింది. మోస్ట్ ఆఫ్ ది అవకాడో యాడ్ చేసేసాను. కొంచెం లాస్ట్లో యాడ్ చేయలేదు, మరీ ఎక్కువ యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుందేమో అని. ఇప్పుడు టేస్టింగ్ టైం. చూద్దాం ఈసారి ఎలా రియాక్ట్ అవుతాడు. ఓ బెటర్ ఆల్రెడీ. బనానా నిజంగా హెల్ప్ అయింది టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి. చూడొచ్చు, హీఈస్ రియల్లీ ఎంజాయింగ్ ఇట్ దిస్ టైమ్. బేబీస్ సింగిల్ ఫుడ్ రిజెక్ట్ చేసినప్పుడు ఇలా కాంబినేషన్స్ ట్రై చేయడం అందుకే ఇంపార్టెంట్. బేబీస్కి టైం కావాలి కొత్త ఫుడ్ యాక్సెప్ట్ చేయడానికి, అలవాటు అవ్వడానికి. ఒకసారి పెట్టి తినకపోతే వదిలేకండి. సింపుల్ కాంబినేషన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్సెస్. మీ బేబీస్ కూడా జస్ట్ అవకాడో తినట్లేదా, లేదా ప్లెయిన్ ఫ్రూట్స్ తినట్లేదా? అయితే ఇలాంటి కాంబినేషన్స్ ట్రై చేసి ఒకసారి చూడండి. మొత్తం తినేసాడు. మా ప్లేట్ అయితే ఖాళీ అయిపోయింది. ఈ వీడియోకి ఇంతే. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.